అందరికీ శనార్థి. నా పేరు రాజవ్వ. ఇవాళ కూడా మంచి మంచి వార్తలు చేసారు మా వాళ్ళు, మంచిగా చూడాలి. కుస్తీలు పట్టిన పడుచుపురాళ్ళు జబ్బలు దరుచుకుంటా చూసిన ఊరోళ్ళు. ఖమ్మంలో మోటార్ సైకిల్ మునగాడు చూసి పరిశాన్ అవుతున్న పబ్లిక్. తాళ్ళెక్కుతున్న ఆడవిల్ల చిన్నతనంలోనే పెద్ద బాధ్యత. కొట్లాడలు లేవు, కేసులు లేవు, విలువ బతుకుతున్న ఊరు. అడవి దేవతకు బంగారు మొక్కులు, జోరుదారుగా మేడారం చిన్న జాతర. నర్సన్న అంతా కుశలమేనా? మరి నేనైతే తయారుగున్నా. మాట ముచ్చటేదన్నా ఉంటే జల్దిన ఎప్పుర్రి, చాలా పని పడ్డది. ఓ ఏందే నర్సన్న, ఇల్లు చూస్తే కొత్తగున్నది, సబ్బలు పెట్టి కూలగొట్ట పడుతుంది. అరే లచ్చక్క, ఇల్లుకు వాస్తు లేదు లచ్చక్క. నీ పని సల్లగుండా పూరా గట్టినాక తెలిసిందా నీకు వాస్తుకు లేదని? కాదు, కేసీఆర్ చెప్పినాక తెలిసింది. గమ్మతున్నది ముచ్చట. నీ ఇంటికి వాస్తు లేదని సీఎం సార్ చెప్పిండా? కాదు, వాస్తు లేకుంటే ఎంత ఇల్వగలదని కులగొట్టమని చెప్పిండు. ఆయన అంటే ముఖ్యమంత్రి, ఒకటి కూలగొట్టినా ఇంకోటి కడతాడు. నువ్వు మిర్జాపూర్ జమీందార్వా? నీ కథకిన వారెద్దు. లచ్చక్క, అసెంబ్లీ కూడా ఆస్తుకు లేదట కదా, దాన్ని కూడా మార్చే ఉపాయం ఉన్నదట కదా. ఏమోనే అన్న, కేసీఆర్ సార్ నాకు ఫోన్ చేసి గసుంటి ముచ్చట ఏం చెప్పలే. లచ్చక్క, సీఎం సారు ఢిల్లీ పోయిండట. పోయిండు. అందరిని కలిసి అన్ని తీర్ల సాయం కోరుతున్నాడు. అందరికి సాయం చేసే సారు ఇంకోటి దగ్గర సాయం కోరడం ఏంది? అయ్యో గట్లంటమైందే. వజ్రాల తెలంగాణ కావాలంటే కేంద్రమే కదా పైసలు సాయం చేసేది. సర్కారు నౌకర్లకు జీతాలు మస్తు పెరిగినాయట కదా. పెరిగినాయి. వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి వరాల మూర్తి అని అనిపించుకున్నాడు సారు. వాళ్ళకైతే వరం ఇచ్చిండు కానీ నాకైతే ఏం చేయలేదు. అరే నీకేం కావాలో చెప్పు. అదే నిరుద్యోగులకు ఏదో వృత్తి అని ఇస్తారు కదా, అది. అమ్మా మా నాయనే, గొంతమ్మ కోరికలకి ఏం తక్కువ లేదు. లచ్చక్క, కొత్త కొలువులు ఎప్పుడు ఇస్తారట? ఫికర్ పడే పనే లేదు. జల్దిన లచ్చ కొలువులు రాబోతున్నాయి. లచ్చ నౌకర్లే బాప్రే, అవన్నీ మాకేనా? కాదే, మోడీ సార్కు, చంద్రాల్ సార్కు, ఒబామా సార్కు. నీ మాటలు పాడుగాను. నీకు కాకుండా ఇంకెవరికి వస్తాయి చెప్పు? టీఆర్ఎస్ పార్టీ ఏదో పెద్ద మీటింగ్ అవుతుందట కదా లచ్చవా? హైదరాబాద్ లోనే అయిందే, ప్లీనరీ మీటింగ్ అని పెట్టిర్రు. అంటే ఏందన్నట్టు? పార్టీని ఎట్లా జనంలోకి పట్టుకపోవాలి, పార్టీని ఎట్లా ఉరుకులు పరుగులు పెట్టిపియాలనో మీటింగ్ లో అన్ని చెప్పుకొచ్చిండు సారు. లచ్చక్క, కాంగ్రెస్ లీడర్లు అంతా ఒక శుద్ధికి వచ్చినట్టున్నారు. ఐక్యమత్యమే మహాబలం అని కూడా అనుకున్నారు. మరి సర్కార్ మీద రాళ్ళేస్తున్నారు బరాబరే గాని. ఏందో నీ డౌట్? అయ్యి సర్కార్ కి తాకుతాయా, నడిమిటనే కింద పడతాయా? నువ్వు కూడా ఒక డేస్ చూడకపోయినావు తెలిసేది. చంద్రాల్ సారు ఏరే దేశం నుంచి పాలిస్తుండట కదా. ఆయన కట్టించినా అని చెప్పుకునే హైదరాబాదు ఆయనకు వేరే దేశం అయిందట. అంటే వీసా తీసుకున్నాడట మరి? ఏమో, కొడుకు గ్రీన్ కార్డ్ గిట్ల తీసుకున్నాడో ఏందో. లచ్చక్క, మా ఫీజుల కథ ఎందాక వచ్చే? ఏ పాస్ట్ లేదు, గిస్ట్ లేదు. ఎప్పటోళ్ళనే సర్కారు ఫీజులు అన్ని కడతది, డోకా లేదు పో. సీఎం సార్ కేరళలో కూడా బిల్డింగ్ కట్టిస్తా అన్నాడట కదా? అవునే అన్నాడు. కేరళ వాళ్ళ కోసం కూడా ఒక భవనం కట్టించి వాళ్ళుండే జాగాను చిన్నపాటి కేరళ చేస్తాడట. హైదరాబాద్ లో ఉన్న కేరళలో ఓట్లు కూడా సార్కే ఓట్లలో. నీ పిసపాడు గాను, సాటి మనిషికి సాయం చేస్తుంటే ఓట్లకు లింక్ పెడతావా? అంతటా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గితే మనకడ పెంచుతున్నారట కదా. పెంచిర్రు, కానీ రేట్లు కాదు ట్యాక్సులు పెంచిర్రు. సర్కారు ఇళ్ళను గుంజితే బంకులో జనం దగ్గర గుంజరా? గుంజేది నీకు ఏర్పడితే అనాలే. మన దగ్గరకెళ్ళి గుంజుతున్నారు గానీ మనకు తెలియదు. అది ఎట్లా? సర్కార్ నడుపుడు అంటే గట్లనే ఉంటది. అవన్నీ చెప్పాలంటే ఇవాళ ఒడవదు గానీ, అగో వాళ్ళు వార్తలు చెప్తారటప్ప ఇందంపా. వెనకటి సినిమాలలో మస్తు కుస్తీ ఫైటింగ్ ఉంటుండే. ఇప్పటి సినిమాలలో వెవ్వి కనబడలేదు. ఎగురుడు దునుకుడు తప్పించి ఏం లేదు. గాడ ఆదిలాబాద్ జిల్లా కాడ మస్తు కుస్తీ ఫైటింగ్ అవుతుందాడ. జర చూద్దాం బాగండి. అరే ఇవాళ మీకు జోర్దార్ కుస్తీ పోటీలు చూపిద్దామని వచ్చినవిగా. అరే కొట్టుర్రవై డప్పులు లగావు, అది ఎయ్ మళ్ళీ వెయ్యి, గిరై గిరై, అది పడగట్టు. అరే షెడ్ ఇచ్చిపోగలరు, జాగ్రత్త రో, నీ యొక్క మందులు ఇచ్చేది పోతుంది. తినమంటే తింటా అవరో షియాకూర బొక్కలు తునకలు మిగలకుంటా. అరే 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 అరే, కింద కాళ్ళకు మలకేసి పడేరా పడేరా. అగో లేవట్టెత్తాయి, అది అది కూసో కూసో మీద కూసో, అనగబట్టు అనగబట్టు మీద కూర్చో, అనగబట్టరు అనగబట్టరు అనగబట్టరు. మన్ను తిన్న మంజరు కూల లెక్క ఎట్లా కూల పడ్డాడో చూడు రే. ఓరి వారి లేవవేమిరా, నీ పని పాడుగాను. ఇక ఇదేనుల్ల మా ఊరు జోర్దార్ ముచ్చట.
ఆదిలాబాద్ జిల్లా ఎడుబేడ్ల ప్రతి ఏడాది గిట్ల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆదిలాబాద్, నిజామాబాద్కి వెళ్ళి వచ్చిన వస్తాదులతోటి గిట్ల కుస్తీ పోటీలు పెడతాం అన్నట్టు. ఒక్కొక్కరు గిట్ల కుదమట్టంగా తయారై వచ్చి అవతలి మనిషిని బలంతో గిరేష్ కింద పడేయాలన్నట్టు. ఎవ్వలన్నా తొండి పెట్టి షెడ్డి గుంజుడు, గోళ్ళు పెట్టి గీరుడు, పిడికిలు పెట్టి గుద్దుడు చేస్తే మాత్రం అసంటోని ఊళ్ళోనే ఉండనీయం, ఊరవతలి గెలుగుతామని. పోటీలో ఫస్ట్ వచ్చి గెలిచిన వస్తాదుకు 5,000 ఇస్తాం, సెకండ్ వచ్చిన వాళ్ళకు 3,000 ఇచ్చి సత్కారం చేసి ఏదో ఉన్నంతలా అలా ఎల్లగొడతాం అన్నట్టు ఖుషి చేసి. మొదటి కుస్తీ గెలిచిన వారికి 5,500 రూపాయలు నగదు, అలాగే 50 గ్రాముల వెండి కడియం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ సెకండ్ ప్రైజ్ వాళ్ళకి 3,000 రూపాయలు నగదు కూడా ఇవ్వడం జరిగింది. ఇగో ఎన్ని చేసినా గానీ ఇటువంటి కుస్తీ కళను కాపాడుకోవాలన్నదే మా చిన్నపాటి ప్రయత్నం అన్నట్టు. మీరు కూడా చూసి మంచిగానే ఎంజాయ్ చేసిర్రు కదా, ఇక ఉంటాం మరి. 2 చేతులతోని హ్యాండిల్ పట్టుకొని బండి నడపడానికే చాలా మంది దానిలాడుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో గానే హ్యాండిల్ ఇడ్స్ పెట్టి బండి నడుపుకుంటేనే ఎక్సర్సైజ్లు అన్నీ ఎత్తుండంట. గదేందో చూద్దాం పారి. తోటోడు తొడని కోసుకుంటే నేను మెడని కోసుకుంటా అంటోళ్ళు ఉంటారు కదా ఊరుకోకడు. ఇగో మా ఊళ్ళో కూడా కసంటోడే ఉన్నాడులా. గిదే మా ఊరు ఖమ్మం జిల్లా మనుగూరు. ఇగో అందరు కూటర్ నెట్ల తోలుతారు, గిట్ల తోలుతారు. కానీ ఇగో మా లచ్చారం ముచ్చటయ్యేరు. తోటోడు తోలినట్టు బండి తోలితే నా గొప్పతనం ఏముంటదని ఎట్లా తోలుతున్నాడు చూడురి. ఇక చూసేటోళ్ళు అయితే బండ్లు తోలుడు చూసి అస్సలు నమ్మకపోయేది. వెనక మర్ర కళ్ళకి గిట్లా కనిపించకుండా తాళ్ళేమన్నా కట్టుకొని నడుతుర్రా అని చూస్తుంటుండే. సర్కసోళ్ళు తోలినట్టే గిట్ల బండి తోలుతాడు మా లచ్చారం. ఉత్తగా కాలు లేపుడు కాదు, ఒక్క కాలుతో నడుపుడు, మీద నిలబడి నడుపుడు, కుర్చీ మీద దొరలెక్కనే కూసొని నడుపుడు, పక్కేసుకొని ఆరాంగా పడుకున్నట్టు నడుపుడు, అన్ని తీర్ల భూమి మీద చేసినంత ఉత్తగానే చేసుకుంటే బండి తోలుతాడులా. ఇక మా లచ్చారాంను చూసి మేం కూడా గిట్లనే చేస్తామని ఎవరన్నా మీ అండ్ల పొరగాళ్ళు ఉంటే బండి మీద ఎక్కి కాలు గిట్ల చాపారు. మరి గిట్లా ఉత్తగానే రాలేదు మా లచ్చారాంకు. బగ్గ పొద్దు మాపు కష్టపడి 10 మార్లు కింద మీద పడితే ఇగో గిట్ల తోలు నేర్చుకున్నాడు మా ఓడు. ఇక మనోన్ని చూసి చాలా మంది పరిశాన్ అవుతున్నారు. గీ తీరుగా బండి తోలుతున్నావంటే నువ్వు మస్తు పనును అని మెచ్చుకుంటున్నారు. ఇక అట్లనేగా గిన్నీసో పిన్నీసో బుక్కోళ్ళు ఎవరన్నా గుర్తుపట్టి ఏదన్నా నడుచుకుంటే మంచిగుంటదని కూడా అనుకుంటున్నారు. అన్ని మంచిగా ఉన్నాయి గాని తలకేం పెట్టుకోకుండా ఒంటికి కూడా ఏదైనా కింద పడితే దెబ్బ తగలకుండా పెట్టుకుంటే మంచిగుండే. ఏదైనా నిటమటమైతే వాళ్ళ ఇంట్లో లాగంగా అని మాకైతే రంది పట్టుకున్నది. ఇక మా లచ్చారం ముచ్చట ఏడుకోతుందో ఏందో. అగ్గిపుల్లలతో పొయ్యి అంట పెట్టుడు ఎరికేగా మనకు. కానీ ఖమ్మం తాను ఒక ఆయన గవ్వే అగ్గిపుల్లలతో బొమ్మలు చేస్తాను. చిన్న చిన్నవి అనుకున్నారు, ఒక్కొక్కటి గజం ఎత్తున్నది. రాండ్రి చూసేద్దాం. మంజుంటే ఏ పని అన్నా చేయొచ్చు అంటారు కదా. గాదే పని చేసిండు మా దోస్తు శ్రీధరు. మా ఊరు పేరు చెప్పలేదు కాదు, మాది ఖమ్మం జిల్లా కొత్తగూడెం. ఇగో ఈయన మా దోస్తు శ్రీధర్. ఎక్కువ చదువుకోలేదు కానీ అర్రే బొమ్మలు గీసుట్లా తయారు చేసుట్లా చిన్నప్పటి సందే చేయి తిరిగిపోయిండు పో. పెన్సిల్ తో బొమ్మలు గీసుడే కాదు, అగ్గి పుల్లలసంటి వాటితోటి బొమ్మలు కూడా తయారు చేస్తాడు. ఇగో ఈడున్న అన్ని మా శ్రీధర్ గీసిన బొమ్మలే. అగ్గి పుల్లలతోటి పొయ్యి అంటే పెట్టుడే ఎరక చాలా మందికి. కానీ ఈ ఫిల్ టవర్ అంటారు చూడురి, గది కూడా తయారు చేసిండులా. గిది ఒకటే కాదు, గిట్లా గుళ్ళు గోపురాలు కూడా మస్తు తయారు చేసిండు. చూడుని ఎంత చక్కదనంగా ఉన్నాయో. అరే ఇంకా మీకు దీని గురించి చెప్పలేదు కాదు, ఇంగ్లాండ్ దేశములా లండన్ తాన ఎన్నడో వెనకట కట్టిన బ్రిడ్జ్ ఉన్నది కదా, గది అచ్చు గుద్దినట్టే అగ్గి పుల్లలతోటి ఎంత పెద్దగా తయారు చేసిండు చూడురి. ఎక్కడ సీమంతా కూడా చిన్న తేడా రాకుండా అగ్గి పుల్లలు ఒక్కదానికొకటి పెవికాల్ పెట్టి అతికించుకుంటా మొత్తం మీద ఎంత పెద్దగా తయారు చేసిండో చూడురి. ఒక్క అగ్గి పుల్లలతోనే కాదు, బోర్డు మీద రాసే సాక్ పీసులు ఉంటాయి చూడురి, గవ్విడితోటి చార్మినార్, తాజ్ మహల్ కూడా తయారు చేసిండు. తెల్లగా ఎట్లా మెరుస్తున్నాయి చూడురి. మా దోస్తోళ్ళ అమ్మ అయితే చూడురి ఎంత సంబరపడుతుందో. అవి మన 1, 2, 3 తరగతుల నుండి స్టార్ట్ చేసిండు చిన్న చిన్న వస్తువులు. అప్పుడు ఇంకా చిన్న చిన్న పేపర్ల మీద వేసేవాడు హార్ట్ మాటకు. వాళ్ళ పిల్లలు కూడా మా నాన్న చేసిండు కదా అన్నయ్యకు, వాళ్ళ పిల్లలకు కూడా ప్రోత్సహించుకొని ఉండాలన్న ఉద్దేశం. పొద్దంతా ఇదే పని మీద ఉంటాడు కావచ్చు అనుకుంటారేమో, అస్సలే కాదు. కొలుకోవచ్చినాక మాపడాల జర్రంత సేపు రోజుకింత తయారు చేస్తుంటాడు. ఇక మా ఊరోళ్ళు అయితే ఇవి చూసి పరిశాన్ అవుడే కాదు, ఒక్కడే తిరిగా మెచ్చుకుంటున్నారు. కరీంనగర్ కాడ ఒక ఆడపిల్లకు కష్టం వచ్చిందట. అలా నాన్న చచ్చిపోతే తాడి చెట్లు ఎక్కి కళ్ళు గీసి కుటుంబాన్ని సాగుతుందట. ఆ కష్టం ఏందో తెలుసుకుందాం పని. ఇగో ఈ బుజ్జి పేరు మధువర్ష. తన తోటోళ్ళంతా ఈపు మీద పుస్తకాలు మోసుకొని బడికి పోతుంటే ఈ బుజ్జి మాత్రం ముస్తది కట్టుకొని చేతిలో కళ్ళు రొట్టు పట్టుకొని తాటి చెట్లు ఎక్కబోతున్నది. మొగోళ్ళ లెక్క తాటి చెట్లు ఎక్కుడు కష్టమయ్యే వరకు కొబ్బరి చెట్లు ఎక్కేందుకు తయారు చేసిన మిషన్ తెచ్చుకున్నది. ఇక రోజు గిట్ల తాటి చెట్లు ఎక్కి కళ్ళు గీస్తుంది. మంచిగానే మోరో పెట్టి లొట్లకు కళ్ళు దించుతున్నది. మధువర్ష చేతుల మీదకెళ్ళి కళ్ళు తాగిన వాళ్ళంతా ఈ బుజ్జి జోరు కళ్ళు పోస్తున్నది అంటున్నారు.
చెప్పలేదు కదా ఈ బుజ్జిది కరీంనగర్ జిల్లా దుబ్బపల్లె. మరి ఈ బుడ్డపిల్ల గింతగానం ఎందుకు తాళ్ళెక్కుతున్నదో ఎరికేనా? ఏదో బుద్ధి పుట్టో రికార్డుల కోసమో కాదు, సంసారం మొత్తం ఈ పిల్లనే మోస్తున్నది. అరే బుజ్జి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పురా. నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఒక 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఇక ఆర్థిక పరిస్థితులు బాగాలేక, ఇంట్లో తిండికి పరిస్థితి బాగలేక, మా కుల వృత్తి కాబట్టి వేరే పనికి వెళ్లకుండా ఈ కుల వృత్తినే చేసుకుందామని ఇలా చేస్తున్నాము. అబ్బా చూడుండ్రి ఎంత కష్టం వచ్చిందో పిల్లకు. అందరి లెక్కనే చదువుకోవాలనిపిస్తున్నదట, కానీ అమ్మకు పానం మంచిగా లేదు, తమ్ముడేమో చిన్నోడయ్యే వరకు ఇట్లా ఇంటికి పెద్ద దిక్కై సంసారాన్ని మొత్తం గుంజుకొస్తున్నది. ఆమెకు గౌడ సంఘం తరపున మేము కూడా ఆమెకు ఫుల్ సహకరిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆమెకు సహకరించాలని కోరుతున్నాం. అవునే, తోచిన కాడికి సాయం చేయాలి. బుడ్డపిల్ల ఒక్కతే ఎంతగానో దల్లాడుతా చెప్పుండ్రి, కానీ ఎన్ని రోజులు ఇట్లా చేస్తుంది? ఆఫీసర్లో లీడర్లో జనంతా సాయం కావాలంటున్నారు ఊరోళ్ళంతా. మనుషులు లేని ఊరన్నా ఉంటుంది కానీ కొట్టాట లేని ఊరు ఉంటుందా? మెదక్ జిల్లాలో ఒక ఊళ్ళే ఒక్కరి మీద ఒక చిన్న కేసు కూడా లేదు. సుశాతం పాండ్రి. మాది మెదక్ జిల్లా దుబ్బాక దగ్గర ఉన్న పరిశారం నగరు. చిన్నగా మెల్లగా 60 కడపలు ఉంటాయి మా ఊళ్ళే. అందరం వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. కానీ మా ఊరికి ఒక గొప్పదనం ఉన్నదుల్లా. ఊరన్నాక లొల్లులు కొట్లాటలు ఉండినే ఉంటాయి కదా, ఇంతదానికి అంతదానికి తన్నుకొని గుద్దుకొని పోలీస్ టౌన్ దాకా ఉరుకుతారు. ఒగల మీద ఒగలు పడి కేసులు కూడా పెట్టుకుంటారు. కానీ మా ఊరు కట్టుకొని ఏం తక్కువ 50 ఏళ్ళు అవుతున్నది. ఇప్పటిదాకా చిన్న లొల్లన్న ముచ్చట కూడా ఎరకలే, అసంటి సప్పుడు కూడా వినిపించేది మా తాన. అందరం కలిసి మెలిసి ఉంటాం. పెద్దవా చెప్పే మనం ఎట్లుంటామో. కొట్లాడలు బిట్లాడలు ఏం లేవు మాకు ఇక్కడ. ఇక ఎవరితోటి మాకు టేషన్ బిషన్ అన్నది లేదు. ఎవరి బాధలు వాళ్ళమే కట్టడమే ఇలా తీసుకుంటున్నాం ఇక్కడనే. మేము చెప్తే అబద్ధం అనుకుంటున్నారు ఏమో కానీ ఇగో మా సర్కిల్ సాబ్ కూడా చెప్తున్నాడు. ఎనూర్రి మా దుబ్బాక మండలంలోని అచ్చుమాయపల్లి హ్యామ్లెట్ గ్రామమైన పరశురాం నగర్లో ఇంతవరకు కూడా ఎట్లాంటి క్రిమినల్ కేసులు అనేది నమోదు కావడం అనేది జరగలేదు. ప్రతి ఒక్కరు కూడా అందరు కలిసిమెలిసి ఎట్లాంటి కొట్లాటలు లేకుండా కలిసి ఉండడం దీనికి నిదర్శనం. విన్నారు కదా, అసలు కొట్లాట అనే మాటే ఉండదు మా తాన. ఉంటే గింటే భూముల కానో జాగల కానో మాటకు మాట అనుకుంటే ఊర్లో ఉన్న పెద్ద మనుషులు పిలిచి మాట్లాడి తప్పే వాళ్ళు ఉంటే వాళ్ళతో క్షమాపణలు చెప్పించి చేతులు చేసి పంపుతారు. ఇక మళ్ళీ ఎప్పటి లెక్క కలిసిమెలిసి ఉంటాం. వీడికి ఇదివరకు అయినా కానీ ఏదైనా మా ఊళ్ళోనే మేమే తెలుపులో చేసుకున్నాం. ఇదివరకు సకా పోలీస్ స్టేషన్ పోలేదు. అంత చిన్న పెద్ద కొడుకులు లెక్కనే. చిన్నదానికి పెద్దదానికి పోలీస్ టౌన్కి పోతే ఏమన్నా ఇల్లు ఉంటుందా చెప్పుండ్రి. అట్టిగా నలుగుట్ల పడి నవలపాలు ఆవిడ తప్పితే మేం మంచిగానే ఉంటున్నాం, కానీ మా ఊరు ముచ్చటే మంచిగా లేదులా. ఓ రోడ్డు చక్కగా లేదు, మోరీలు చక్కగా లేవు, తాగడానికి మంచినీళ్ళకు కూడా తక్కువే ఉన్నది. అందుకే సర్కారు వాళ్ళు జనంతా పట్టించుకుంటే మా ఊరు కూడా మంచిగా అవుతుంది. పెట్రోల్తోని బండ్లు నడిపే వాళ్ళు పరిచయం గురించి మెదక్ జిల్లా పిల్లగాండ్లు ఒకటి చక్కటి ఉపాయం కనిపెట్టిండ్రట. గాలితో నడిచే బండ్లను తయారు చేసిండ్రట. జర చూసేద్దాం పాండ్రి. పెట్రోల్ రేట్లు నిన్నీయాల తక్కువైనా కానీ మొన్నటి దాకా పిఠాన పిరముండి పాడాయి కదా. ఎటన్నా పోవాలంటే జేబులో ఏం తక్కువ 1000 రూపాయలు పెట్టుకుంది వెళ్ళకుండా ఉండేది. అందుకే ఇగో మా మెదక్ జిల్లా జహీరాబాద్ పిల్లగాండ్లు షాజ్ షమీ మూర్తాజులు చక్కదనాలు ఉపాయం చేసిండ్రులా. పెట్రోల్ పరిశాన లేకుండా గాలితోనే నడిచే సైకిల్ మోటార్ తయారు చేసిండ్రు ఇంజనీరింగ్ చదివే పిల్లగాండ్లు. ఊర్లో పంటున్న పబ్లిక్ పెట్రోల్ పోసి బండ్లు నడిపించుడు కష్టపడుడు చూసి చాలా ఆలోచన చేసి ఈ బండిని తయారు చేసిండ్రు. దీనికి గాలి సిలిండర్ తగిలిచ్చి సైలెన్సర్ వీకేసి దాని జాగాలో ఈ గాలి పైపు పెట్టిండ్రు. ఇక ఈ బండ్లు ఎట్లా నడుస్తున్నాయో చెప్తున్నాడు చూడండి. In 200 tons it getting 8 to 10 kilometers. 8 to 10 kilometers and the speed is 20 to 25. గాలి సిలిండర్ వాలు తెరిచి ఇట్లా కిక్కి కొట్టి షాలు చేస్తే ఎట్లా ఉరుకుతున్నదో చూడండి. ఇట్లా గాలి బుడ్డేసుకొని బయలుదేరినామంటే గాలి ఒడిసిపోతే తొవ్వంటి పంపుషారు దుకాణంలో చాలా కనిపిస్తాయి కదా, ఆడికి పోయి నింపించుకుంటే అయిపోయాయి. మళ్ళీ ఒక్కటే ఉరుకుడు ఉరుకుతుంది. ఇక తొవ్వంటి పెట్రోల్ బంకులు ఉన్నాయో లేవో అనే పరిశాన అస్సలే ఉండదు. ఇక బండ్లకెళ్ళి పొగలే ముచ్చటే ఉండదు కాబట్టి పానం కూడా ఖరాబ్ కాదు. జనాలకు చాలా అక్కడికొచ్చే పని చేసిరు కదా మా ఊరు పిల్లగాండ్లు. కొత్త బండి కొనాలంటే ఏం తక్కువ 60-70 వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. కానీ ఈ బండి తయారు చేసుకోవడానికి 30,000 రూపాయలు అయినాయట. మెకానిక్ దుకాణాలకు వెళ్ళి పాత బండ్ల సామాన్లు తీసి దీన్ని తయారు చేసిండ్రు. ఇది మొత్తం సక్సెస్ అయితే గాలితోనే నడిచే బండ్లు తయారు చేస్తామని చెప్తున్నారు ఈ పిల్లగాండ్లు. ఇక ఇవి మార్కెట్లకు వస్తేనైతే 2 దినాలలోనే తయారు చేసిన బండ్లన్నీ అమ్ముడు పోతాయి కావచ్చును. నల్లగొండ జిల్లాలో ఎడ్ల పందెం పెట్టిరట. బండెడంత రాయి కట్టినా ముంగటిగా పోతున్నాయట, నిక్క కత్తలేవట ఎడ్లు. అట్లాంటి ఎడ్లు ఏ అంగట్లో దొరుకుతలేవట.
చూద్దాం పారి. మంచి వార్త తెచ్చినాం చూడుర్రి. మాది నల్లగొండ జిల్లా పెద్ద ఊర మండలం కోనేటిపురం. మా తాన 400 ఏండ్ల కిందట తిరుమలనాథ స్వామి వెలిచిండు. ఇక అప్పటి సంది జోర్దార్గా పండుగ చేస్తాం. ఓ 10 ఏండ్ల సందికి ఇట్లా ఎడ్ల పోటీలు కూడా పెడుతున్నాం. పక్క పంటూరోళ్ళు మస్తు మంది వచ్చి ఈ పోటీలు చూసిపోతారు. ఓ ఓ ఓ ఓ ఎట్లు ఉరుకుతుందో చూడుర్రి ఎద్దు. గట్టిగా 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 పట్టుకోర్రి. ఇగో ఈ ఎడ్లను చూడుర్రి, మనిషి కన్నా ఎత్తే ఉన్నాయి కదా, ఒల్పడ దాపడ బంద వస్తున్నాయి. గుంజుకపోయేందుకు పెద్ద బండి అసోంటిది రెడీ చేసి పెట్టిర్రు. ఇక కానీర్రి. రాముడు ఉరకాలే ఉరకాలే. అరే దాని గదిమీరా. భీముడు మనమే గెలవాలి, అంతే మనమే గెలవాలి. ఉరకాలే ఉరకాలే. అబ్బాచ్చా బరువును గుంజుతావులే. ఇగో గీ ఎడ్లు చూడుర్రి ఎట్లు ఉరుకుతున్నాయో, అది లెక్క. గీత దాటినే అంటే ఇవి గెలిచినట్టు. ఇంకో జోడు ఉరుకుతుంది చూద్దాం. చూసిరు కదా, గిట్ల మాతాన ఎడ్ల పోటీలు జరుగుతాయి. మలతాప కూడా గిట్లనే జరుగుతాయి. మీరు కూడా వట్టిగా రాకుండా ఎడ్లను పట్టుకొచ్చుకొని ప్రైజ్ కూడా గెలుచుకోవచ్చు. ఊర్లో పైన తిరుక్కుంటా నాటకాలు వేసేటోళ్ళు మీకు ఎరికే కదా. వాళ్ళు హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టిరట. ఆ మీటింగ్లో ఆడిండట పాడిండట. వాళ్ళదేందో మనం చూద్దాం పాండి. ఊరూరు తిరిగి కథలు చెప్పుకుంటా తోలుబొమ్మలు ఆడించుకుంటా బతికేటోళ్ళం. ఎక్కడెక్కడనో ఊర్లో పొంటి ఉంటాం. అందరం కలిసి మొన్న హైదరాబాద్ అన్న మీటింగ్ పెట్టుకున్నాం. ఇక మా మీటింగ్ కు కేంద్రంలో మంత్రి కొలువు చేసిన దత్తాత్రేయ సారు, మన పైసల మంత్రి ఈటెల రాజేంద్ర సార్ కూడా వచ్చి మాకు ఇండ్లు కట్టిస్తామని, చదువుకున్నోళ్లకు కొలువులు కూడా వచ్చేటట్టు చేస్తామని మాటిచ్చిండ్రు. ఇక మా వాళ్ళంతా వాళ్ళకచ్చిన ఆటలు పాటలతోని మస్తు ధూమ్ధామ్ చేసిండ్రు. ఇక చూడండి తోలుబొమ్మలాట ఎట్లున్నదో. నాకు రాముడు ఏమి చేయలేదు. నా ఒక చిన్ననాటి స్నేహితుడైన నిజరావణ చక్రవర్తికి అపరాధం చేసి అనుకుంటుంది. ఎట్లున్నది ఆట? సినిమాల తప్పితే ఏడ కూడా చూసుంటారు కదా. ఇక మెట్ల కిన్నెరతోని కథ చెప్తున్నారు మా వాళ్ళు చూడుండ్రి. ఇక మా వాళ్ళు ఏషాలు కట్టి పాటలు పాడుకుంటూ ఆడుతా అంటే ముంగట కూర్చున్న వాళ్ళంతా లేచి సప్పట్లు కొట్టిండ్రు. ఇవే కాదు, బయట గంగెద్దుల ఆటలు కూడా నడిచినాయి. ఈటెల రాజేంద్ర సార్ దగ్గరుండి ఆటలన్నీ చూసిపోయిండు. ఇగో ఇట్లా యాక్షగానాలు, నాటకాలు, సర్కసులు చాలా చేసిండ్రు మా వాళ్ళు. మీటింగ్కి వచ్చిన సార్లు మాకు ఇండ్లు గిన కట్టిస్తామని, మంచి చేస్తామని చెప్పే వరకు మా వాళ్ళంతా మస్తు ఖుషితోని ఊర్లోకి పోయిండ్రు. మేడారం జాతర ఎరికే కదా, ఉష్కరాలంత జనం వస్తారు అక్కడికి. మొన్న చిన్న జాతర కూడా జరిగింది. ముచ్చట జనం వచ్చిర్రు, ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చిర్రు. మరి అక్కడి ఓనోలేవరని ఉంటే ఇక్కడ నుంచో దండం పెట్టుకోరు దేవునికి. ఎప్పట్లెక్కనే ఈ ఏడు కూడా జోర్దారుగా అయిందుల్లా మా మేడారం సమ్మక్క సారక్క జాతర. 2 ఏళ్లకోపారి పెద్దెత్తున అవుతుంది గాని పోయినేడు జోర్దార్ అయింది కదా. ఈ ఏడు జరంతా చిన్నగా అవుతుంది. పేరుకే చిన్న జాతర గాని పబ్లిక్ అయితే మాలాజుగానే వచ్చిర్రు. ఇక జాతర కోసము సమ్మక్క సారక్క గద్దెలకు రంగులేసి ముగ్గులేసి చూడసక్కదనంగా తయారు చేసిర్రు. ఇక అయ్యగార్లు పూజలు చేసి కోడి పిల్లను బలిచ్చి అడవి దేవతలను గద్దెకు తీసుకొచ్చిర్రు. ఇక మొదలు ఊరు సొచ్చేగాడ ఇట్లా గుంజవాతి పూజలు చేస్తారు. దానికి మామిడాకులు నడుమిట్లా ఓ కోడి పిల్లను గట్టి ఏలాడదీస్తారు. ఇది చేస్తే మా ఊరోళ్లకు మంచిగా అవుతుంది. పబ్లిక్ చూడుండ్రి ఏ తీర్లచ్చిర్రో. జంపన్న వాగుల నీళ్లు లేకపోయే వరకు సర్కారోళ్ళు పక్కనే నల్లలు పెట్టిచ్చిర్రు. ఇక వీటి కింద తానం చేసి గద్దెల దానికి పోయి తల్లులకు బంగారం ఇచ్చి సల్లంగా చూడమని మొక్కుకున్నారు. ఇక ఈ ఆడోళ్లకు దేవుడు ఊనే వరకు ఎట్లా సిగాలు ఊగుతున్నారో చూడుర్రి.
సమ్మక్క సారకను మొక్కుతందుకు చుట్టుపక్కలున్న పబ్లికే కాదు లీడర్లు కూడా వచ్చిర్రు. ఇగో మా మంత్రి చందులాల్ సారు, అట్లనే ఎంపీ సీతారాం నాయక్ సారు, అట్లనే మా ఎస్పీ సారు కూడా వచ్చి అడవి తల్లులకు మొక్కుకున్నారు. గద్దెతన మస్తు డెవలప్ చేస్తామని చెప్పిర్రు. ఇగో మంత్రి సారు చెప్తున్నాడు ఇనుండ్రి. తెలంగాణ రాష్ట్రంలో రేపు 2016 వచ్చేటువంటి జాతరను బ్రహ్మాండంగా చేయాలి. ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాం. అన్ని రకాల అభివృద్ధితో పాటు ఇక్కడ కొన్ని మరి పడుకోవడానికి కొన్ని చౌల్ట్రీలు అవన్నీ కట్టేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. మన తెలంగాణ మా మేడారం ఇంకింత జోర్దార్ అవుతుందన్నట్టు. చూసిన వార్తలు మంచిగా ఉన్నాయి కదా, మళ్ళీ వారం కలుతా నేను ఉంటా.